हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल वीडियो अच्चम स्वीट शॉप्स लो दొరికే बनाना चिप्स इंट्लोने सिंपल गा ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను। ముందుగా మనము బనానా చిప్స్ రెడీ చేసుకోవడానికి ఇలా పచ్చి అరటికాయని తీసుకోవాలి। సో ఇక్కడ నేను రెండు పచ్చి అరటికాయలను తీసుకున్నాను। వీటిని ఫస్ట్ ఎడ్జెస్ మనము కట్ చేసుకొని పైన ఉన్న మనము పొట్టును తీసేసుకోవాలి। ఇలా చూసారా నేను ఇట్లా ఘాట్లు పెట్టుకుంటూ తీసేసుకుంటున్నాను। మీరు మరీ ఎక్కువ ఘాట్లు పెట్టుకోకూడదు, లోపల అరటికాయకి దెబ్బ తగలకుండా మనము ఇలా పైనున్న పొట్టును తీసేసుకోవాలి। ఇలా పొట్టు తీసుకొని బనానాస్ని రెడీ చేసుకోవాలి। ఇవి పక్కన పెట్టుకొని తర్వాత ఒక చిన్న బౌల్లోకి ఒక అర స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 4 నుంచి 5 స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనము ఆయిల్ ని హీట్ చేసుకొని ఆలు కట్ చేసుకుని ఈ ఆలు కట్టర్ తో మనము ఇలా బనానా చిప్స్ ని డైరెక్ట్ గా ఆయిల్ లోకి మనము కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా మనము బనానా చిప్స్ ని వేసుకున్న తర్వాత వెంటనే ఎక్కువ కలపకండి, జస్ట్ అలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అలా కలుపుకోవాలి। వీటిని ఒక 10 నుంచి 15 సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి। అలా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు మనము ఇందులోకి పసుపు ఉప్పు కలుపుకున్న వాటర్ని ఒక 2 స్పూన్స్ని ఇలా ఈ ఆయిల్లోకి డైరెక్ట్ మనము వేసుకోవాలి। ఇది ఇలా యాడ్ చేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి వేసుకోవాలి। ఇలా మెల్లగా మనము ఈ మిక్స్ అంతా బాగా కలుపుకుంటూ ఈ చిప్స్ కి మొత్తం ఈ పసుపు ఉప్పు బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మెల్లగా కలుపుకోవాలి। కలుపుకొని ఇలా మనము ఫ్రై చేసుకోవాలి। మనకు బనానా చిప్స్ అయిపోయాయని ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుంది అంటే చిట్పటమనే సౌండ్ ఆగిపోతుంది। ఇప్పుడు చూసారా ఇవి బాగా ఫ్రై అయ్యాయి। వీటిని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం। ఫ్రెండ్స్ చూసారా మనం ఎంత సింపుల్ గా విత్ ఇన్ 10 మినిట్స్ కూడా టైం పట్టలేదు, మనము బనానా చిప్స్ స్ట్రీట్ స్టైల్లో అంటే బయట స్ట్రీట్ షాప్లో దొరికే బనానా చిప్స్ని ఎంత సింపుల్గా మనము ఇంట్లోనే రెడీ చేసుకున్నాము। నేను ఇంకొక ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో। అలాగే నేను ఒకటి బ్రేక్ కూడా చేస్తాను చూడండి, మెత్తగా లేకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఈ బనానాస్। వేసిన వెంటనే తినకుండా ఒక 10 మినిట్స్ వీటిని చల్లార్చిన తర్వాత తినండి, చాలా టేస్టీగా ఉంటాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్।